చైత్రయాత్రనై వస్తున్నాం మీ గోదాలకు వస్తానమ్మో చైత్రయాత్రనై వస్తున్నాం జయం జయం మనదేనమ్మో కల్లు గ్రామ ప్రజలకి, నా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ నమస్కరించి, ఈ లింగాలగూడెం గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా వెంకరెడ్డి సారు సహకారాలతో అన్నీ అందించి, ఇంతకుముందు కూడా సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా బోర్లు కానీ వేరే సమస్యలు కానీ ఏమైనా ఉన్న ఆపదలు ఉన్న హాస్పిటల్ ఉన్న కాలేజీలకు కానీ ఆర్థిక సాయంగానే అందించడం జరిగింది. కాబట్టి 20 ఏళ్ల సంది సార్ ఉన్నారు. ఒక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన గ్రామంలో ఎన్నడూ కూడా సర్పంచ్ కాకున్నా సారు ప్రతి ఒక్కదానికి పోతే ఉన్నాని గుళ్ళకు కానీ బళ్ళకు కానీ ప్రతి ఒక్కదానికి ఆదుకొని సార్ నేనున్నాను ధైర్యాన్ని ఇచ్చి మీరు ఎంత అయినా పనులు చేసుకోండి చేపిస్తా అని ధైర్యాన్ని ఇచ్చాడు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు సర్పంచ్ ఉండి కూడా ఏం చేయక ఏదో మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు మంత్రి ఏం చేస్తలేడని అంటారు. మంత్రి వచ్చిన కానించి అందరికీ 2 లక్షల రుణమాఫీ అవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇండ్లు ఇస్తా అని మోసపోగు కొట్టి ఇస్తా అని ఎలక్షన్ ముందర చెప్పి గెలవగానే మళ్ళీ ఇవ్వలేదు. ఇప్పుడు సార్ చెప్పి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నారు. ఇప్పటికీ మన కాడ 12 ఇండ్లు వచ్చినాయి, 4 జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 8 వాళ్ళు కొంతమంది కట్టుకొని ఉన్నారు. కట్టుకొని వాపస్ పోయి మళ్ళీ లేని వాళ్ళకి కూడా ఇప్పిస్తామని మాటిస్తున్నాం. మా సార్ చెప్పినట్టు మేము ప్రతి ఒక్కటి ముందుండి ఆదుకుంటానని ప్రజలందరికీ హామీస్తున్నాం. లింగాలగూడెం గ్రామ ప్రజలకు తెలియజేయనున్నది ఏమనగా, నేను ఒక ఓటర్గా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనున్నది ఏమనగా, మనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మంత్రివర్యులు ఉన్నాడు. మనందరికీ అవకాశం వచ్చింది. ఈసారి మంత్రివర్యులు మనకు అందుబాటులో ఉన్నాడు. మనకి ఏ పనున్నా మన గ్రామానికి చేస్తా అని ఆయన ఇస్తుండు, మనం ఇస్తున్నాం. మన ఓటర్లందరికీ నా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి వ్యక్తిని చూసుకొని మన మంత్రివర్యులు మన సారి ఎన్నిసార్లు గత ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అక్కడ సారు ఎమ్మెల్యే గారు ఉంటే ఇక్కడ ఈయన సర్పంచ్ ఉండి ఏ పనులు చేయలేదు. అట్లనే వెనకబడిపోతుంది మన గ్రామం. ఈసారి మినిస్టర్ మనం ఏ పనులైనా చేయించుకుందాం. చేసే బాధ్యత మన సైదులు గారు తీసుకుంటాడు. మన గ్రామానికి సర్పంచ్ని ఆయన చేద్దాం. మేమంతా ముందుండి చేస్తున్నాం. మేము కూడా కొట్లాడతాం. మంత్రి కాడికి పోయి ఏ పని ఉన్నా చేపిస్తాం. ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంటు, మా గ్రామంలో ప్రతి గడపకు 2 లక్షల రుణమాఫీ జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి ఎవరికి కావాలన్నా ఫలితాన్ని మంత్రి గారే చెప్తుండు. మేము ప్రతి వాళ్ళకు అడుగుతున్నాం ఇల్లు కట్టుకోరని. ఎవరికి కావాలన్నా ఇల్లు కట్టిస్తాను మేము మరీ మాటిస్తున్నాం. మాకు ఇక్కడ ఇండ్లు రావడం జరిగింది, కట్టడం జరిగింది. బిల్లులు కూడా ఎమ్మటే పడుతున్నాయి. ఇక్కడ గ్రామ ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఎట్లా ఏం జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క మహిళకు ఏదంటే అది చేస్తా అని చెప్పి సారు హామీ ఇచ్చిండు మాకు. దయచేసి ఇది ఒక్కసారి మన సైదుల్ని ఆశీర్వదించి గెలిపిస్తే మన గ్రామ ప్రజలు ఏ పనున్నా మేమందరం కూడా పోయి కొట్లాడదాం. మన పార్టీలతోటి పని లేదు. ఇప్పుడు మన సర్పంచ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అందరూ ఓటర్లు అందరూ సర్పంచ్కి మనిషే. అందరం పోయి కొట్లాడి మంత్రి మాకు చేయాలి సార్ అని అందరం పోయి పార్టీ గీటీ లేదు, అందరం పోయి కొట్లాడి పనులు తీసుకొద్దాం, చేపించుకుందాం. ఇప్పుడు అధికారం సీఎం మంత్రి మనకు పనులు ఇప్పుడు అవుతాయి. మన ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మన గ్రామాలను పక్కకు నెట్టేసి వాళ్ళు పెద్ద లీడర్లు అయ్యి మనల్ని నెట్టేసి మన ఊర్లు మొత్తం పక్కకు పెట్టి వాపేసారు. మన మంత్రివర్యులు మన గుడి కట్టుకుంటున్నాం అంటే ఫస్ట్ సాయం చేసింది మన మంత్రి. అంత పెద్ద గంగదమ్మ గుడి కట్టినాం. అంత పెద్ద గంగదమ్మ గుడి కడితే మంత్రి ఫస్ట్ సాయం చేసి
ఈ మళ్ళీ కూడా నెక్స్ట్ ఎంపీటీ సెలక్షన్లు వచ్చినప్పుడు కూడా మళ్ళీ కూడా పంపి ఈ డబ్బులు ఇచ్చిండి ఇక్కడ ఒక 10 ఇండ్లు గుడ్డరోలు ఇండ్లు ఉంటే కూడా వాళ్ళకు కూడా గుడి కట్టిస్తాని మాట ఇచ్చి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. సారు ఏది ఉన్నా వెంటనే మేము సమస్య తీసుకపోవడమే ఆలస్యం. తీసుకపోయినామంటే ఏందిరా ఎమ్మటే చెప్పి ఇక్కడ ఒక్కది కాదు 2 కాదు 4 బోరింగులు 3 బోర్లు సారు ఎంపటే మేము పోయి అడగడం ఎమ్మటే వేయడం. మొన్న కూడా సారు వెంబటే ఎంపీగా ఉండి కూడా లింగాలగూడెం గ్రామ పంచాయతీలో ఒక బోర్ వేయడం జరిగింది. ఆయన సొంత నిధులతోటి. ఇక్కడ కాకుండా ఎంపీగా ఉండి కూడా మేము పోయి అడిగి చెప్తే వెంబటే బోర్ వేయడం జరిగింది. ఏదున్నా కాలువలు 200 మిషన్ పంపించి వారం రోజులు మేము కాలువ తీసుకొని ఇలా మా కాలువ కాడ ఎట్లా నీళ్ళు వస్తున్నాయో ఒకసారి ప్రజలందరికీ తెలుసు, మా గ్రామ ప్రజలందరికీ తెలుసు ఏ ఏ ఏ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అనేది మా ప్రజలందరికీ తెలుసు. మాకాయి చూడండి, ఒక్కసారి అటు ఇటు ఉన్నోళ్ళ మాటలు అవతల మాటలు నమ్మకండి. ఈసారి గవర్నమెంట్ మనది ఉన్నది కాబట్టి మంత్రివర్యుల కాడికి అందరం పోయి కొట్లాడదాం. మీ పార్టీ మా పార్టీ కాదు, మన ఊరు బాగుపడి అది పని చేసుకుందాం అని అందరూ మాత్రం దయచేసి నేను మరొక్కసారి ఈ లింగాలగూడెం ప్రజలందరికీ నేను ఒక ఓటర్గానే అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా. సైదుల్ గారిని గెలిపియాలి, బాధ్యతగా గెలిపియాలి, మనం పని చేపించుకోవాలి. లింగాలగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కదిర సైదుల్ గారిని ఎన్నుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ శిరసు వంచి దండం పెడుతున్నాం. ఈ ఒక్కసారి కదిర సైదుల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, వెంకరెడ్డి ఉంది ఏమి ఇవ్వలేదు అని చెప్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కింట్లో 4గురికి 8 లక్షల రుణమాఫీ కూడా జరిగినా కూడా వెంకరెడ్డి సార్ని తిడుతున్నారు. ఇది పద్ధతి కాదు. సారు కాలువలు చేయించిండు. ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ ఎర్రగడ్డ గూడెంలో బోరు నీళ్ళు తాగింది వెంకరెడ్డి సారి. అట్లా 4 బోర్లు వేసిండు ఇక్కడ. సారు మొత్తం నీళ్ళు తాపించిండు ఊరుని. అయాల ఎంపీపీ అంజిరెడ్డి గారు ముందలుండి నడిపించి బోర్ వేపించి నీళ్ళు తాపించిండు. ఆ రోజు మేము బిందెలు పట్టుకొని బావుల పొంటి తిరిగి నీళ్ళు తెచ్చుకున్నాం. సారుని అనడం పద్ధతి కాదు. ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిర్రు పనులు, మీరు చేసిర్రు, సారు చేసిర్రు. చెప్పడం పద్ధతి కానీ చేయలేదు. వెంకరెడ్డి సారు ఓట్లు దండుకొని పోయిండు, పనులు చేస్తలేడు అనేది పద్ధతి కాదు. ఇది మాటిస్తే మడమ తిప్పనోడు సందమమయ్యో, ఆపదుస్తే ముందుంటడే సందమమయ్యో. చిన్న పెద్ద అంటూ లేదు సందమమయ్యో, కలిసిపోయే గుణమే తనది సందమమయ్యో. నీతికి నిలువెత్తు రూపు సందమమయ్యో, మాటిస్తే మడమ తిప్పనోడు సందమమయ్యో.